ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సరికొత్త ఫీచర్ని తీసుకొచ్చారు. అండ్ పిఎఫ్ ఖాతాదారులందరికీ కూడా ఇది ఒక భారీ గుడ్ న్యూస్ అనమాట. సో చాలామంది కూడా ప్రొవిడెంట్ ఫండ్ అంటే ఐడియా ఉండకపోవచ్చు, పిఎఫ్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఏ కంపెనీలో వర్క్ చేసినా కూడా కంపెనీ సైడ్ నుంచి పిఎఫ్ అనేది కట్ అయిన తర్వాతనే మనకు శాలరీ అనేది వస్తుంది. ఎందుకు కట్ చేస్తారు దాన్ని అంటే మనకు అత్యవసర పరిస్థితిలో కానీ, కుటుంబంలో ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పిఎఫ్ అమౌంట్ అనేది మనం వినియోగించుకోవచ్చు. సో అలాంటి వాటి సందర్భాల కోసమనే మనకు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా పిఎఫ్ కట్ చేసుకున్న తర్వాతని శాలరీస్ అనేవి మనకి ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సరికొత్త ఫీచర్ని తీసుకొచ్చారు. సో ఇప్పటి వరకు కూడా పిఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పిఎఫ్ అమౌంట్ ఎంత ఉంది, ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి, అసలు ప్రొసీజర్ ఏంటి, ఇదంతా కూడా చాలామంది కూడా ఐడియా ఉండదు. సో మరి ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు పిఎఫ్ అనేది కట్ అయిన తర్వాత వాళ్ళ కంపెనీలో మానేసినా కానీ, లేకపోతే ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ఒక అమౌంట్ని తీసుకోవాలి అంటే ఇంకా మళ్ళీ ఆ ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళి వాళ్ళతో పాటు మాట్లాడి అసలు ప్రొసీజర్ ఏంటి అదంతా కూడా తెలుసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఒక సైనా లేకపోతే ఒక పేపరా ఏదో ఒకటి ఇచ్చిన తర్వాత అప్పుడు మనము ఇంటర్నెట్ సెంటర్కా లేకపోతే మీ సేవ సెంటర్కా అప్పుడు వెళ్ళి తీసుకునేటటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఆ విధంగా ఇంకా ఆర్గనైజేషన్కే వెళ్ళాలి, అక్కడ వాళ్ళు చెప్పిన తర్వాతనే తీసుకోవాలి, ఇదంతా కూడా లేదు. సో ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ సేవలు అనేవి అందుబాటులోకి తీసుకొచ్చారు. సో మరి మన పిఎఫ్ అమౌంట్ ఎంత ఉంది అండ్ దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అండ్ అమౌంట్ని చెక్ చేసుకోవడం కానీ అండ్ దీన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఈ విధంగా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనకి యొక్క వాట్సాప్ సేవలోనే తెలుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి ఒక అఫీషియల్ నంబర్ అనేది ఉంటుంది. సో దానికి జస్ట్ మనము ఎప్పుడైతే మనకు పిఎఫ్ ఖాతాకి ఏదైతే ఫోన్ నెంబర్ని మనం అటాచ్ చేస్తామో, లింక్ చేసుకుంటామో ఆ ఫోన్ నెంబర్తోని హలో అని పెడితే చాలు, మనకు కంప్లీట్ మనకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేస్తుంది. సో ఎంత అమౌంట్ ఉంది, ఎప్పుడు తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, ప్రొసీజర్ ఏంటి, ఇదంతా కూడా మనకు వాళ్ళే చెప్తారు క్లియర్గా. సో దాన్ని బేస్ చేసుకొని మనము అమౌంట్ని తీసుకోవచ్చు, ఎంత ఉంది చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని సేవలు కూడా వాట్సాప్లోనే తీసుకొస్తూ ఉన్నారనమాట. సో ప్రజెంట్ అయితే దీని గురించి అంతా కూడా సన్నాహాలు రెడీ చేస్తూ ఉన్నారనమాట. తొందరలోనే ఈ యొక్క వాట్సాప్ సేవలు అనేవి అందుబాటులోకి వస్తాయి. సో ఆల్రెడీ అందరికీ కూడా వాట్సాప్ అనేది డైలీ లైఫ్లో ఒక భాగంగా అయిపోయింది. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా వాట్సాప్లో చాటింగ్లు కానీ, వీడియో కాల్ కానీ, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనం చేసేటటువంటి అన్ని పనులు కూడా వాట్సాప్లోనే చేస్తూ ఉన్నాం. సో ఆ విధంగా ఇప్పుడు పిఎఫ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వాట్సాప్ సేవలోకి అందుబాటులోకి తీసుకొచ్చారు కాబట్టి సో అందరికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే నమ్ముతున్నారు. సో అందరూ కూడా ఈ యొక్క వాట్సాప్ సేవల్ని అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పినటువంటి వాట్సాప్ సేవల్ని మాత్రం అందరూ కూడా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు.